హాయ్ హలో అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరమి పార్ట్ 108తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. నిన్నంతా అస్సలు బాగాలేదు, ఫీవర్. మా వాళ్ళు ఫోన్ నాకు ఇవ్వలేదు యార్, అందుకే ఇవ్వడం అవ్వలేదు. ఇక కథలోకి వెళ్దాం. అవని తన భార్య అని స్టాఫ్ అందరితో చెప్తాడు అభి. అభి చెప్పింది వినగానే అందరికీ పెద్ద షాక్ తగులుతుంది. అవనికి కూడా ఇలా చెప్పారేంటి అని షాక్ తగులుతుంది. ఏంటి, అందరూ షాక్ అయ్యారా అని నవ్వుతూ అడుగుతాడు అభి. అప్పుడు అందరూ షాక్లో నుంచి బయటకు వచ్చి, మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు సార్ అని ధైర్యంగా అడుగుతుంది లావణ్య. దానికి చాలా పెద్ద కథ ఉందిలే. అవని మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. మా నాన్నగారికి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో ఏదో చిన్న క్లాష్ వచ్చి మా అమ్మని ఆ ఇంటికి దూరం చేస్తారు. మా అమ్మ బాధ చూడలేక ఈ కుటుంబాలను ఎలాగైనా కలపాలని నేను 6 నెలల క్రితం ఆ ఊరు వెళ్ళాను. అక్కడ మా మావయ్య కూతురైన ఈ పాపని చూశాను. పైగా మా అమ్మ, అవని వాళ్ళమ్మ చిన్నప్పుడే మాకు పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారంట. నాకు మరదలు, వరసైన అమ్మాయి. చూడగానే ఇక్కడ ప్రింట్ అయిపోయింది అని గుండె మీద చెయ్యి వేసి చెబుతాడు అభి. సార్ ఇలా కూడా మాట్లాడతారా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవని అయితే అభి చెప్తున్నవి విని బొమ్మలా నిలబడిపోయింది. ఈ 2 కుటుంబాలు కలవాలంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటేనే కలుస్తారని మా అమ్మమ్మ సలహా ఇవ్వడంతో గుడికని తీసుకువెళ్ళి తన మెడలో తాళి కట్టేశాను. దానికి మేడంకి కోపం వచ్చింది. ఇష్టం లేకుండా అలా ఎలా కట్టేస్తారని గొడవకి దిగింది. నాతో రానని వాదించింది. లాస్ట్కి మా అమ్మమ్మ నచ్చ చెప్పడంతో నన్ను భర్తగా ఒప్పుకుంది. కానీ మా అమ్మ నాన్నకి, ముఖ్యంగా మా నాన్నకి పూర్తిగా ఇష్టమైతేనే తనను ఆయన కోడలుగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మా ఇంటికి వస్తానని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి వరకు తన భర్తను నేనే అని ఎవ్వరికీ చెప్పనని భీష్మించి కూర్చుంది. సరే, మా నాన్నను ఒప్పించే తనని మా ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచడం ఇష్టం లేక తీసుకొచ్చి హైదరాబాదులో పెట్టాను. అసలే వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోలేదు, అందుకే ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అని తీసుకువచ్చాను. అది అన్నమాట జరిగింది. తనకి కంపెనీలో క్యాంపస్లోనే జాబ్ వచ్చింది. అనుకోకుండా ఇదే కంపెనీని నేను కొన్నాను. కనీసం ఈ కంపెనీలో తనకి జాబ్ వచ్చిందని నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఈ మేడం నన్ను స్ట్రేంజర్లానే చూస్తుంది కదా, చెప్పలేదు. మా ఇద్దరికి దేవుడు ఎప్పుడో రాశాడు, అందుకే ఇద్దరిని ఒక దగ్గరే ఉంచాలని అనుకున్నాడేమో. అనుకోకుండా అలా ఒకే కంపెనీకి చేరాము ఇద్దరము. తనని దూరంగా ఉంచలేక నా పిఏగా పెట్టుకున్నాను. ఫైనల్లీ మా నాన్నగారు తన కోపాన్ని వదిలేసి ఈ మేడంని కోడలుగా అంగీకరించారు. నిన్ననే మా 2 కుటుంబాలు కలిసి మాకు మళ్ళీ తిరిగి పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా జరిపించారు. మరో 14 రోజుల్లో మా పెళ్ళి. మీలో కొంతమంది నేను అవని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని, అవని అంటే నాకు ఇష్టమేమో అని చాలామంది మాట్లాడుకున్నారు కదా. పైగా మీ అందరికీ అసలు అవని భర్త ఎవరన్న డౌట్ చాలాసార్లు వచ్చింది కదా. తను మీకు ఫోటో కూడా చూపించలేదు, కనీసం పేరన్నా చెప్పిందా? అది చెప్పలేదు. కారణం ఇందుకే. మీలో కొంతమంది మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ కూడా ఏర్పడిందని గాసిప్స్ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా అని అంటూ అవనిని దగ్గరికి లాక్కొని అవని నడుం చుట్టూ చెయ్యి వేసి, షీ ఈజ్ మిసెస్ అవని అభిరామ్, అర్థమైందా అందరికీ అని అంటాడు. ఎస్ సార్ అంటారు. కూల్గా చెప్పిన అభి గొంతులో బేస్ తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా మీ వర్క్స్కి మీరు వెళ్ళండి అని అవనిని తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అభి. అభి అలా వెళ్ళగానే అటు నవీన్ మనిషి, ఇటు దివాకర్ మనిషి ఇద్దరూ ఫోన్లు పట్టుకొని చెరోవైపు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వినయ్ అది గమనించి నవ్వుకుంటాడు. అభి చెప్తున్నవన్నీ బొమ్మలాగా నిలబడి విన్న అవని క్యాబిన్లోకి వచ్చాక కూడా అలాగే బొమ్మలాగా నిలబడిపోయింది. 2 నిమిషాలు చూశాడు అభి. ఉఫ్ అని నిట్టూర్చి
అవని నడుం గిల్లుతాడు అభి. నడుం మీద చురుక్కుమనడంతో పాప స్టాట్యూ నుంచి బయటకొచ్చి అభి వైపు చూస్తుంది. ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు అభి. అలా చెప్పారేంటి అసలు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. మరి ఇంకెలా చెప్పాలి? ఈ అవని నాకు బాగా నచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నా కోసం తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అని చెప్పన్నా? అలా అని కాదు, నాకు పెళ్ళి అవ్వలేదు, భయంతో అలా చెప్పింది అని ఏదో చెప్తారు అనుకున్నాను. అలా చెప్తే చండాలంగా ఉంటుంది. ఎవడైనా భయంతో పెళ్లి కాకుండా పెళ్ళయిందని చెప్తారా? నీలాంటి తిక్కలది కాకపోతే ఇప్పుడు సడన్గా వెళ్ళి నాకు పెళ్ళి కాలేదు, నేను అలా కావాలని చెప్పానంటే ఎలా చూస్తారో తెలుసా వాళ్ళందరూ? ఎలా చూస్తారు అన్నట్టు పెట్టిన అవని ఎక్స్ప్రెషన్ చూసి, నువ్వు మరీ అంత ముద్దుగా పెట్టక మొహం, తేడాలు వచ్చేస్తాయి అని అంటూ ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్లా చూస్తారు నిన్ను. లేదు, పెళ్ళయింది అని విడాకులు ఇచ్చేస్తున్నావు అని అంటే అది కూడా నా కోసం అనుకుంటే నిన్నెంత దారుణంగా తప్పుడు దానిగా చూస్తారో తెలుసా? నువ్వు నా భార్యవి అవని. ఎవరైనా తప్పుగా అంటే నేను భరించలేను. ఒక్కరు కూడా నిన్ను తప్పు పట్టడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు మన ఇద్దరమే భార్యాభర్తలమని తెలుసు కాబట్టి ఇంకెవ్వరు నోరు ఎత్తడానికి కూడా ఉండదు. అర్థమైందా తెంగరబుచ్చి? వెళ్ళి వెళ్ళి తెంగర్బుచ్చి బారిన పడ్డానేంటో నేను అని చిన్నగా నుదురు కొట్టుకుంటూ, నిన్ను కలిసిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయాను. ఏం చేస్తాను, తప్పుతుందా అంటాడు అభి. అంత కష్టంగా ఉంటే ఇప్పుడైనా వదిలేయండి అని అంటుంది అవని. అవని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, నిన్నింకొదిలేయడం అంటే అది నా శ్వాస ఆగినప్పుడే. ఇంకోసారి వదిలేయండి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. కొద్దిగా సీరియస్గా చెప్తాడు. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం వచ్చింది? మరి వదిలేయండి అని అనడం ఏంటి? అదేదో క్యాజువల్గా అన్నాను. సరదాగా కూడా అలాంటి మాటలు అన్నావంటే ఊరుకోను. ఏదో చెప్పాలి అన్నావు, ఏంటది అని అడుగుతాడు అభి. మీరు వదిలితే చెప్తాను. ఇలా బాగానే ఉందిగా అని హస్కీగా అంటాడు అభి. ఎవరో పెద్ద మనిషి నాతో అన్నారు, పెళ్ళి మాత్రమే చేసుకుంటాను, తన మనసులో స్థానం నాకివ్వను, నన్ను ముట్టుకోను అని అంటుంది కళ్ళు తిప్పుతూ. ఇప్పుడు చూస్తే ఇలా దగ్గరకు తీసుకుంటున్నారు. మనసులో స్థానం ఇవ్వకుండా అలా దగ్గరకు ఎలా తీసుకుంటారు అని అడుగుతుంది అభి వైపు చూస్తూ. అందుకే నిన్ననేది తెంగరబుచ్చి అని. అప్పుడంటే నువ్వెవరో తెలియక అలా అన్నాను. ఇప్పుడు నువ్వు పుట్టక ముందే నిన్ను నా సొంతం అనుకున్న నేను ఇప్పుడెందుకు ఇంకా నిన్ను దూరం పెడతాను? ప్రేమ లేకుండా ఎలా కాపురం చేస్తారు? లోకంలో పెళ్ళైన వాళ్ళందరూ ప్రేమతోనే కాపురం చేస్తున్నారా? ఆడది మగాడు అయితే చాలు కాపురం చేయడానికి, ఇలా ముద్దు పెట్టడానికి అంటూ అవని బుగ్గ మీద ముద్దు పెట్టి, అంతా అందరి భార్యాభర్తల్లాగే అన్ని విషయాలు జరిగిపోతాయి. కాకపోతే ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నువ్వెక్కువ ఊహించుకోకు నేను నిన్ను ముట్టుకోను అని. అయినా ఫ్లోలో 100 అంటాం. అన్నీ పట్టించుకుంటే కష్టం. ఉప్పు కారం తిన్న ఏ మగాడైనా పెళ్ళయ్యాక పెళ్ళానికి దూరంగా ఉంటాడా? అందులో ఇంత అందమైన అమ్మాయి వస్తే పైగా ఇప్పుడు కొత్తగా మరదలు బంధం ఉంది. పెళ్ళయ్యాక జరగాల్సినవన్నీ రొటీన్గా జరిగిపోతాయి. అందులో ఏం తేడా ఉండదు. అంత మాత్రాన నా ప్రాణాన్ని పక్కన పెట్టను. ఎవరి ప్లేస్ వాళ్ళదే. సంవత్సరం తిరిగేసరికి నిన్ను తల్లిని చేయకపోతే ఇంట్లో ఎవరు ఊరుకునేలా కూడా లేరు. నా మనసులో నీకు చోటు లేకపోయినా నా పక్కలో నీకు చోటిస్తానులే నా చిట్టి మరదలని కదా అని హైవింగ్ చేస్తూ అంటాడు అభి. అభి చెప్తున్నంతసేపు కళ్ళు పెద్దవి చేసుకొని వినకూడనివి వింటున్నట్లుగా ఎక్స్ప్రెషన్ పెడుతుంది అవని. మీరు మాట తప్పుతున్నారు, ఇదంతా నాకు ముందు చెప్పలేదు అని అంటుంది అవని. ముందు నేను అనుకోలేదులే నువ్వు నా మరదలివి అని, ఇదంతా జరుగుతుందని. కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అంతే.
అలవాటు పడిపోవాలి అని అవని బొగ్గ మీద చిన్నగా ట్యాప్ చేస్తూ అంటాడు. ఏడోకలే, నీకిష్టం లేకపోతే వెంటనే ఏమి ఇవన్నీ జరిగిపోవు. అయినా నువ్వు మాత్రం నాలాంటి హ్యాండ్సమ్ హంక్కి దూరంగా ఉండగలవా అని అంటాడు అవని కళ్ళల్లోకి చూస్తూ. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ అంతా ఎందుకు కానీ పెళ్ళయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. మీ అమ్మగారి గురించి ఏదో చెప్తానన్నావు, చెప్పు తొందరగా. నాకు పనుంది ఇంకా అని అంటాడు అభి. అవని కూడా ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి పార్వతి గారి గురించి మొత్తం చెబుతుంది. అదంతా తెలిసిందే కావడంతో ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. అమ్మకి ఆపరేషన్ చేయించేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనాన్స్ సంగతి మీరు చూసుకుంటారు కదా. అంటే ఇంతకుముందు ఇదే విషయం చెప్తే నేను చూసుకోనా? చాలా ఆలస్యం చేసావు అవని. ఏదైనా జరగరనిది జరిగితే ఏం చేసేదానివి? సరే, ఇంక నాకు చెప్పావు కదా, నాకు వదిలే. మన పెళ్ళి అవగానే అత్తగారికి ఆపరేషన్ చేయిస్తాను. ఈలోపు నాకు తెలిసిన డాక్టర్తో నేను మాట్లాడతాను. ఇంక వెళ్ళు, నీ వర్క్ చూసుకో అని అవనిని వదులుతాడు అభి. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నా పేరు మీద ఉన్న షేర్లేవి నాకొద్దు. అవన్నీ మీ పేరు మీదకి మార్చేసుకోరా అని అడుగుతుంది అవని. అవి నీవి అవని. మీ నాన్నగారు నీ కోసం సంపాదించినవి. నా పేరు మీద ఎందుకు అవి? నీ పేరు మీదే ఉంటాయి. నాకు మీరు చాలు. అవేం అవసరం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పేరు మీద మార్చేసుకోండి అని అంటుంది అవని. నేనంటే ఇష్టం లేదంటావు, ముట్టుకోవద్దంటావు, మళ్ళీ మీరుంటే చాలు అంటావు. నీ మెంటల్తో నాకు కూడా మెంటల్ తెప్పించేలా ఉన్నావు అంటాడు అభి. అదేంటి బావా, ఎప్పుడు నన్ను మెంటల్ అంటావు అని అభి దగ్గరికి వచ్చి అభి షర్ట్ కాలర్ నలుపుతూ ముద్దుగా అంటుంది అవని. అభి ఆశ్చర్యంగా అవనిని చూస్తూ ఉండిపోయాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు, పిలుపు బాగుందా అని కవ్వింపుగా అడుగుతుంది అవని. అభి చిన్నగా నవ్వుకుంటూ, నన్నే ఆట పట్టించాలని చూస్తున్నావా, చెప్తా ఉండు నీ పని అని అవని నడుం మీద చేతులు వేసి చిన్నగా ప్రెస్ చేస్తాడు. అభి అలా అవని నడుం మీద చేతులు వేయగానే టెన్షన్ స్టార్ట్ అయినా అది బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ, మీ అత్తగారు మీకోసం స్పెషల్గా ఏదో వండి పంపించారు, పెట్టమంటారా బావగారు అంటూ ఇంకా అభికి దగ్గరగా వస్తుంది. ఇంకా లంచ్ టైం అవ్వలేదు కానీ ఆ అత్తగారు చేసింది తర్వాత పెడదు, నువ్వు పెట్టాల్సింది పెట్టిప్పుడు అని అడుగుతాడు అభి అల్లరిగా. నేనేం పెట్టాలి బావా అని అడుగుతుంది అర్థమవ్వక. ఇంత దగ్గరగా వచ్చావంటే ముద్దు పెట్టడానికే కదా వచ్చావు అని అవని పెదాల మీద వేలితో రాస్తూ హస్కీగా అడుగుతాడు అభి. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసుకొని చూసి వెంటనే అభిని వదిలి 2 అడుగులు దూరంగా జరుగుతుంది అవని. లేకపోతే నా దగ్గర నీ కటింగులా చెప్తా నీ పని. నీ అల్లరి కూడా బాగుందిలే, ఇలాగే చెయ్యి అని మనసులో అనుకొని, అదేంటి అంత దూరం వెళ్ళిపోయావు, దగ్గరికి రా అవన్నీ అని చెయ్యి పట్టి లాగుతాడు దగ్గరికి. నేనేం ముద్దు పెట్టాలని అనుకోలేదు అని ముద్దుగా అంటుంది అవని. నువ్వు అనుకోకపోయినా నేను అనుకున్నానులే అని అవని బొగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు నా దగ్గర నాకు చెప్పాల్సినవి ఇంకా ఏమైనా దాచావా అని సూటిగా అడుగుతాడు అభి. ఆహా, ఇంకేం లేవు అని తడబడుతూ చెప్పి, నేను నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అభి నవ్వుకుంటూ, తొందరలో అది కూడా నీ చేత చెప్పిస్తాను. ముందుగా మన వెనక పడుతున్న వాళ్ళని, వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వాళ్ళని పంపించాలి అని అనుకుంటూ, నాకు కొంచెం పనుంది, వినయ్ క్యాబిన్లోకి వెళ్తున్నాను, ఒక అరగంటలో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. అభి వెళ్ళిపోగానే, అసలు విషయం చెప్పాలి, మీరు అడుగుతున్నప్పుడల్లా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అది చెప్పాక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేస్తుంది వర్క్ చేయడానికి. వినయ్ క్యాబిన్లోకి వెళ్ళి, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుందిగా వార్త ఆ దివాకర్కి కూడా అని అడుగుతాడు అభి. ఇంతసేపు ఆగుతుందా, ఎప్పుడో వెళ్ళిపోయింది అంటాడు వినయ్. వాడెవడో తెలిసింది కదా అభి, వాడిని పట్టుకొని 4 పీకి కంపెనీ నుంచి బయటికి పంపిస్తే పోతుందిగా.
అని అంటాడు వినయ్. ఇప్పుడే చేస్తే తెలిసిపోదా దివాకర్కి తన మనిషిని నేను కనిపెట్టానని. వాడు జాగ్రత్త పడతాడు. మరి ఇప్పుడు తెలియడం వల్ల అవనికి ప్రమాదం తలపెడతాడేమో కదా అంటాడు వినయ్. కథ కొనసాగుతుంది. మరి ఆల్రెడీ దివాకర్కి కూడా విషయం తెలిసిపోయింది. ఇటు నవీన్ వాళ్ళకు కూడా తెలిసింది. మరి అవని పరిస్థితి ఏంటంటారు? అభి వాళ్ళ నుంచి అవనిని తప్పించగలడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.